హాయ్! హలో! సచిన్ ధృవ వ్లాగ్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజైతే మనం మన ఇంట్లో ఉన్న వాటితోటే కేఎఫ్‌సి చికెన్ తయారు చేసుకోవడం ఎలానో సింపుల్‌గా చే చేసి చూపిస్తాను. చాలా బాగుంటది. మొదటగా చికెన్‌ను ఉప్పు నీళ్ళల్లో ఏసి నానబెట్టాలి ఒక అరగంట సేపు. నానబెట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉంచుతా. ధనియా పొడి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, శర్కర, జీలకర్ర, పెప్పరు అండ్ నిమ్మకాయ. ఇలా మన ఉల్లిగడ్డ పొడి ఉంటుందట, కాకపోతే అది లేదు. దీన్ని ఏంటంటే దంచి దాని రసం అందులో పోయాలి. మిక్స్ చేసేటప్పుడు అందులో పోయాలి. ఇప్పుడు వీటిని మిక్స్ చేద్దాం. అయితే ఇంకోటి మనకు కావాల్సింది మైదా పిండి. ఆ మైదా పిండిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం వేద్దాం. అంతే. వేసి దాన్ని మిక్స్ చేద్దాం, చికెన్ ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ని. కారం వేసి, పెరుగు, ఫస్ట్ పెరుగు వేద్దాం. పెరుగు వేసిన తర్వాత మంచిగా పెరుగు వేసిన తర్వాత కారం, రుచికి సరిపడా కారం అండ్ సాల్టు, పెప్పర్ను, జీలకర్ర దంచి వేసిన పొడి, ఇంకా ధనియా పొడి. ఇందులోనే ఇది ఏంటంటే ఇది జీలకర్రను మిరియాల పొడి. తర్వాత ఇందులో ఉన్నాయేంటి, అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగపడా ఉప్పు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే నిమ్మకాయ ఒక్క పిండేద్దాం. కారం కొద్దిగా తక్కువ ఎక్కువ అది మన ఇష్టం. ఎక్కువైతే కారం అయితే అంత కారం తక్కువ తినటోళ్ళు తక్కువ, ఎక్కువ తినటోళ్ళు ఎక్కువ వేసుకోవాలి. మేమైతే మీడియంగా తింటాం కాబట్టి మధ్య రకం వేసుకున్నాం. ఇక నిమ్మకాయ కోసి అందులో వాళ్ళు ఎత్తులు తీసేసి ఒక వక్కి సరిపోతుంది. పెద్ద నిమ్మకాయ సైజులో సగం సరిపోతుంది. సూపర్గా ఉంటుంది నిమ్మకాయ టేస్ట్ తోటి. అయితే దీన్ని చాలా మంచిగా మిక్స్ చేసి ఒక గంట సేపు మ్యారినేషన్ చేయాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అయిపోద్ది. వాస్తవానికి అయితే ఒక 5-6 గంటలు పెడితే చాలా జ్యూసీగా మంచిగా వస్తుంది. ఇట్లా కూడా వస్తుంది, ఎందుకంటే మనం ఒక 1 అవర్ ఉప్పు నీళ్ళలో పెట్టినాం. ఇది ఒక గంట సేపు మ్యారినేషన్ చేస్తాం కాబట్టి. ఇందులో ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ రసం అనేది ఇలా చేస్తాను. అలా మన ఉల్లిగడ్డ రసం, ఆ ఉల్లిగడ్డ దంచి అందులో వేస్తే రసం వెళ్తుంది. ఉల్లిగడ్డ రసం అసలు ఉల్లిగడ్డ పౌడర్ ఉంటుందట, ఎండబెట్టిన ఉల్లిగడ్డలు పౌడర్ ఉంటుందట. అది మన అందుబాటులో లేదు కాబట్టి ఉల్లిగడ్డలు వేసి తుక్కు దంచి ఆ నిమ్మకాయ జ్యూసర్ దాంట్లో ఎత్తుతే నిమ్మకాయ పడ్డది అట్లా. ఇక మంచిగా వెల్గా మిక్స్ చేసుకోవాలి. చాలా మంచిగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎంత అంటే సూపర్గా ఉంటుంది. ఒక గంట సేపు మ్యారినేషన్ చేయాలి. చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేము ఎన్నోసార్లు చేసుకున్నాం. ఇప్పుడు కూడా ఒకసారి ఇలా పెడదామని వీడియోలో యూట్యూబ్లో పెడదాం. మన అట్లాంటి వాళ్ళు ఇంట్లో చేసుకునేటోళ్ళు ఉంటారు కదా, చిన్న సింపుల్గా అట్లా చేసుకోవాలి. 1 అవర్ మ్యారినేషన్ చేస్తాం, డీప్లో పెట్టేస్తున్నాం. అందులో కొద్దిగా పసుపు వేయాలి. పసుపు అయినా ఎందుకైనా చాలా యాంటీబయాటిక్ కాబట్టి ఎందులోనే దాదాపు వాడాలి మనం. మంచిగా వెల్ మిక్స్ చేసుకున్నాక ఆ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇలా పెట్టినాక అసలే ఇంకొకటి మర్చిపోయాను, మనం అది చేయంగానే ఆల్రెడీ నూనె హీట్లో సిమ్లో పెట్టి వేడి చేయాలి. ఎందుకంటే
ఈ ఇట్లా డబుల్ డిప్ చేయాలన్నట్టు. ఇది ఇలా మన మైదా పిండిలో ముంచి మళ్ళీ ఒక్కసారి మస్తు మస్తు చిల్డ్ వాటర్లో ఒకసారి ఇట్లా డిప్ చేసి ఒక 10 సెకండ్స్ బిలో ఉంచి మళ్ళొక్కసారి మళ్ళీ డిప్ చేయాలి. డిప్ చేస్తే ఎందుకంటే 2 లేయర్లు మంచిగా దొడ్డుగా వస్తుంది, లోపల చికెన్ ఉడుకుతుంది. అట్లా ఇట్లా చేసి వెంటనే మళ్ళీ తీసి అందులో ఇలా ఇలా మళ్ళీ ఇంట్లోనే వేయాలి, మైదా పిండిలోనే వేయాలి. మంచిగా 2 లేయర్లు మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పాలంటే అన్నీ ఒక్కసారి ముంచుకొని పెట్టుకొని తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటానే కాదు. ఇప్పుడు మన బాండిలో ఎన్ని పడతాయో అన్నిటినే ఇట్లా చేసుకో, 3, 4 అయితేగా మూడింటిని ఇట్లా డిప్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ వేసేటప్పుడు మళ్ళీ చేసుకోవాలి తప్ప అన్నీ ఒక్కసారి డిప్ చేసి పక్కకు పెట్టుకుంటే అంటే పిండి ఆరిపోయి మొత్తం అందులో మాడిపోతూ ఉంటుంది, మంచిగా ఉండదు. ఇప్పుడు సపోజ్ మా బాండిలో ఒక 3 పడుతున్నాయి అనుకోండి, ఆ 3 వేసుకున్నాం, తర్వాత అది చేసుకుంటాం. అయితే ఇంకొకటి ఏంటంటే ఇది మనం చేయకముందే మ్యారినేషన్ కంటే ఒక 10 నిమిషాల ముందు అక్కడ నూనె వేడి చేయాలి. ఇప్పుడు వెంటనే చేయకపోతే ఇది అనేది ఆరిపోతుంది. ఆరిపోయాక అదంతా రాలిపోయి అంతా మాడిపోతుంది అందులో బండిలో, నూనె బండిలో. అందుకోసమే ఎప్పుడు కానీ ఇది దీనికంటే ఒక 10 నిమిషాల ముందు అక్కడ నూనె వేడి కావాలి, సిమ్లో పెట్టి వేడి చేయాలి. వేడి చేసి అందులో వేయాలి, అయితే నూనెలో వేయాలి. ఇంకొకటి ఏంటంటే నూనె మొత్తం మునిగేటట్టు వేసుడు అవసరం లేదు, జస్ట్ కింతంత పావు మందం మునిగినా సరిపోద్ది. దాన్ని 2-3 సార్లు దింపుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మన వేరే హోటల్లోనో వాళ్ళని అయితే అది ఎప్పుడు అదే పని కాబట్టి వాళ్ళు పెద్ద పెద్దగా నూనె పోసి ఒక్కటేసారి మునిగేటట్టు చేస్తారు. మనకు అట్లా కాదు కదా అది. మళ్ళీ దాన్ని దేనికి వాడలేము, మళ్ళీ ఎప్పుడైనా నాన్ వెజ్ తప్ప వేరే దానికి వాడలేము ఆ ఆయిల్. అందుకోసమే అట్లా చేయాలి. మాకు సరిపడే ఒక 3 అయితే డిప్ చేసి ఆడబెట్టుకున్నాం. దీన్ని మళ్ళీ ఇప్పుడు బాండ్లు వేస్తాం చూడండి. బాండ్లు వేసి ఇంకా ఒక 10 నిమిషాల నుంచి 12 నిమిషాల మధ్యలో మొత్తం డీప్ ఫ్రై అయ్యి మంచి గోధుమ కలర్లోకి వస్తాయి. కాకపోతే ఇందులో సాస్ కానీ మైనస్ అది కోడిగుళ్ళతో తయారు చేసే మైనస్ చట్నీ కానీ అది అయితే బాగుంటుంది. వట్టిగా తిన్నా సూపర్ ఉంటుంది. ఇక చూడండి ఆల్రెడీ వేడైన ఇక నూనెలనే ఇక వేసినాము. వేసి కాలితే ఒక 10 మినిట్స్ బిలోనే పైన, 12 మినిట్స్ బిలో, 10 మినిట్స్ పైన. కాకపోతే తిప్పుకుంటూ ఉండాలి, తిప్పుకుంటూ ఉంటేనే మంచిగా అవుతుంది. ఒక దిక్కు మాడి ఒక దిక్కు తెల్లగా ఉంటే బాగుంటుంది. ఇక చూడండి ఎంత కలర్ సూపర్గా వచ్చిందో, చాలా బాగుంటుంది. తీసి వేసినాం, చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మనం టిష్యూ పేపర్ యూజ్ చేస్తే మంచిగా ఆయిల్ పీల్చుకుంటుంది. ఒకసారి మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మేమైతే చేసాము.